ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న పీవీఆర్ టీవీ9 న్యూస్ కు స్వాగతం. ఈరోజు ఇందారం గ్రామంకి వచ్చేసిన రెనీ హాస్పిటల్ మరి బంగారు స్వామి గారి టీం, ముఖ్యంగా మన గోదావరిఖని ఇన్ఛార్జ్ రామకృష్ణ సార్ గారు ఇందారం గ్రామంలో ఉచిత శిబిరం కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి ఆ బృందానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే డాక్టర్లు దాదాపు రామకృష్ణ సార్ చెప్పంగానే ఈ ఇందారం గ్రామం మొదటిసారిగా ఈ శిబిరంలో పెద్ద డాక్టర్లు రావడం జరిగింది. అసలు మేము ఊహించలే. గ్రామ సర్పంచ్గా నేను గతంలో జరిగిన చిన్న చిన్న శిబిరాలకు 4-5 వచ్చి చూసిపోతారని అనుకున్నాను. నాతోటి ఏదైనా తప్పు జరిగితే నన్ను మన్నించాలి. ఎందుకంటే గ్రామ ప్రజలకు సేవ చేయడానికి రావడం జరిగింది. ఖచ్చితంగా బంగారు స్వామి గారు ఇలాంటి టీంను పెట్టి ఇంకా ప్రజల మన్నన పొందడం జరుగుతుంది. వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారి పేషెంట్గా నేను కూడా 2020లో ఆయన ట్రీట్మెంట్ చేయించుకున్న వ్యక్తిగా వాళ్ళ హాస్పిటల్లో ఎలా ట్రీట్మెంట్ ఉంటుంది, వారు అక్కడ బృందం ఎలా స్పందిస్తారు పేషెంట్ తోటి అనేది కూడా నేను కళ్ళతోటి చూసిన వ్యక్తిగా ఈ గ్రామ ప్రజల తరఫు నుంచి మరి ముఖ్యంగా చెప్పంగానే టేకుమట్ల గ్రామ ప్రజలు, మరి రామరావుపేట గ్రామ ప్రజలు కూడా రావటం చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమానికి నిజంగా నేను నా పరంగా నేను ఏం చేయలేకపోయినా ఇక్కడ ఇంత బృందం ఇలా వస్తుందని చెప్పి నేను ఊహించుకోలేదు. నన్ను ప్రత్యేకంగా రామకృష్ణ సార్ కానీ మన్నించాలని కోరుకుంటా, స్టాఫ్ కూడా. ఎందుకంటే మరొకసారి నేను సార్తో రిక్వెస్ట్ చేస్తాను, బంగారు స్వామి సార్ ఒక 10 నిమిషాలు టైం తీసుకుందాం. మా రాష్ట్ర మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు కానీ, పెద్దపల్లి పార్లమెంట్ యువ నాయకుడు వంశాన్నతో కానీ సమయం తీసుకుంటాను. ఇందారం గ్రామం ప్రజల దగ్గర మరో పెద్ద శిబిరం ఇక్కడ పెడతాం సార్. ఖచ్చితంగా చుట్టుపక్కల గ్రామ ప్రజలకు కూడా ఆ సేవ అందించాం. ఖచ్చితంగా డాక్టర్ గారి మంచి మనసు, డాక్టర్ గారితో నేను స్వయంగా చూసిన వ్యక్తి కాబట్టి నిజంగా వారికి, వారి బృందానికి, వారి హాస్పిటల్ సభ్యులకు అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందారం గ్రామంలో ఈ మెగా క్యాంపు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి సర్పంచ్ గారికి, మరియు ఉప సర్పంచ్ గారికి, ఫయాజుద్దీన్ సర్పంచ్ గారు అండ్ శివ గారు ఉప సర్పంచ్ గారికి ముందుగా మా రెనీ హాస్పిటల్లో కరీంనగర్ అండ్ గోదావరిఖని బ్రాంచ్ల తరఫున మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్, మాకు ఈ అవకాశం కల్పించినందుకు. అదేవిధంగా మా రిక్వెస్ట్ మేరకు మీరు ఇంత తక్కువ టైంలో మాకు టెంట్ నుంచి మొదలు పెడితే, చైర్స్ నుంచి మొదలు పెడితే, వాటర్స్ నుంచి మొదలు పెడితే, డాక్టర్ గారి పేషెంట్ల కోసం రూమ్స్, సపరేట్ రూమ్స్ నుంచి మొదలైతే అన్ని రకాల సదుపాయాలు కల్పించారు. అందుకు మరొక్కసారి మీకు మా ధన్యవాదాలు. ఇది మీ ఊరి గ్రామ ప్రజల పట్ల మీకున్న నిబద్ధతను, మీరు వారికి సేవ ఎలా చేయాలనుకుంటున్నారో మీరు అరేంజ్ చేసిన ఈ ఏర్పాట్లు వీటి ద్వారా మాకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు చెప్పినట్టుగా ఇంకొకసారి, ఇప్పుడు ఇది మొదటిసారి కాబట్టి ఏదన్నా చిన్న చిట్టకప్పటి పాటి లోటుపాట్లు ఉన్నప్పుడు ఏదైనా ఉన్నా కూడా మరొక్కసారి మీరు ఇంతకుముందుకు చెప్పినట్టుగా మినిస్టర్ గారి నుంచి ఇంకా పెద్దవారి సమక్షంలో ఇంకొకసారి మన ఇందారం గ్రామ ప్రజలకి మీ ద్వారా వైద్య పరంగా సేవ చేసేటటువంటి అవకాశం మీరు మరొకసారి ఇచ్చినట్లయితే మేము రెడీగా ఉన్నాం. మేము చేయటం కోసం మీరు ఎప్పుడు ఇటువంటి ఇది ఒక్కటే అని కాకుండా మెడికల్గా మా గోదావరిఖని కార్డియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా మా కరీంనగర్ మల్టీ డిపార్ట్మెంటు, ఏ రకమైన సర్వీసెస్ ఉన్నప్పటికీ మా నెంబర్స్ మీ దగ్గర ఉన్నాయి. 24/7 ఏ టైము, అర్ధరాత్రి అపరాత్రి అనుకోకుండా మీరు ఎప్పుడైనా మాకు కాల్ చేయవచ్చు. ఎనీ టైం మా సర్వీసు ఈ అవసరానికి థ్యాంక్ యూ. మరొకసారి సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.